ఇందాక నుంచి నీ కథలు కిటికీలను చూస్తూనే ఉన్నాను రా. రేయ్ నిజం చెప్పు, బాలు అనేవాడు ఇంకోడు ఉన్నాడా? ఉంటే ఉండొచ్చు. ఉంటే ఉండొచ్చు అంటే ఉండకపోతే ఉండకపోయి ఉండొచ్చా? ఉండకపోతే ఉండపోవచ్చు. అసలు ఉన్నట్టా లేనట్టా? ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా. ఆడు ఉన్నాడనిపిస్తే నువ్వు వచ్చి నాతో చెప్పు, లేడనిపిస్తే నువ్వు వచ్చి నాతో చెప్పు, నేను కూడా తెలుసుకుంటా. ఇంతకీ ఆడేం చెప్పాడు రా? ఆడికి తెలీదంట, మనకు తెలిస్తే చెప్పమంటున్నాడు. ఆడికే తెలీదు, మనకేం తెలుస్తుంది? నువ్వు పంచి నీకు తెలుసు నాకు చెప్పు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నాది బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా అని కరెక్ట్ టైంలో నీలాంటోడు ఇంకోడు ఉన్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ ఇచ్చుకోవాలమ్మా. అలాగేనమ్మా, అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా. అదిగో. ఎక్కడమ్మా? ఇక్కడమ్మా. అయ్య బాబోయ్, ఇదేం పార్టీరా? నీ అబ్బా పార్టీ అంట. లేని క్యారెక్టర్ ని సృష్టించావు. రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో వాడిని తీసుకురా అన్నారనుకో, ఏం చేస్తారా? ఎంత మంచి డౌట్ నీకెలా వచ్చిందిరా? నోర్మయ్, ఒకడు తేనె కళ్ళంట, ఇంకొకడు పిల్లి కళ్ళంట. బాబ్జీ, నాకు అర్జెంటుగా పిల్లి కళ్ళు కావాలి. విడిగా కళ్ళు దొరకరా, పిల్లితో సహా కొనాలి. నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి. అలాగే. సక్సేనా గారా, మా బావ బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. మా బావ బాత్రూమ్ లో ఉన్నాడండి. ఎందుకంటారా, ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి. ఓకే సార్. ఈ సక్సేనా గడికి ఏం పర్లేదురా, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు. కొంచెం చూసుకో మాట్లాడు బావ. అందుకే వెనక చూసి మాట్లాడుతున్నాను రా. ఆయన ఫోన్ చేసాడంటే ఏదో బాంబు వేయడానికి అయి ఉంటుంది. ఏంటి ఆడు బాంబు వేసేది? ఆ నెత్త నేనే బాంబు వేస్తాను, దరిద్రం వదిలిపోద్ది. మిమ్మల్ని కాదు బామ్మర్దిని. బాత్రూమ్ లో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ करता है, ऊपर से नन्हे तिरता है. ఏయ్ तुम्हारा कीमा बना दूंगा मैं. మన పెళ్ళాన్ టైంకి వచ్చింది, నువ్వు బతికిపోయావు. కృష్ణ కృష్ణ అంటాడు తెలుగు రాకే మన పిల్లం అన్నాడట. గోపాల్ రావు, बॉम्बे से करीम लाला साहब का फोन आया है. చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు, ముఖ్యముగా త్రిషా వాళ్ళ కంపెనీ. సక్సేనా సాబ్, మీరు వరి అవ్వద్దు. మై ప్లాన్ బోల్తా హై. త్రిషకి ఉషా అంటే ప్రాణం హై. ఉషని హమ్ కిడ్నాప్ కర్తా హై. చోడవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషని చంపేస్తామని వార్నింగ్ దేతా హై. ఖతం హై. ఐసా ప్లాన్ బామర్ది, ఉషా కిడ్నాప్ కి ఏర్పాటు చేసేయ్. చేస్తాను గాని నాకు డౌట్. కిడ్నాప్ కేసుకి శిక్ష 10 ఏళ్ళ 7 ఏళ్ళ? రే బాబ్జీ, ఎలా ఉన్నాయిరా ఈ పిల్లి కళ్ళు? అచ్చం బాలుగాళ్ళ ఉన్నారా? నేనే కదరా బాలుని. ఒరే నాకు డౌట్, ఇప్పుడు సడన్ గా రాజుగాడు వస్తే? నేనే కదరా రాజనీ బాలుని. ఓ నిజమే రోయ్. రే అదిగో వసొచ్చేస్తుంది. ఇప్పుడు మనం అర్జెంట్ నువ్వు మొయ్ కథ నువ్వల్లావు, ఇక బాలులో యాక్టింగ్ గిర్రగా తీస్తాను చూడు. ఓహో కళ్ళు కనపడలేదా? ఎవరు నువ్వు? నువ్వు పోరే, గుద్దుడు తప్ప ఇంకో పని లేదా? ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పిల్లి కళ్ళ బాలు. ముందు కళ్ళు చూడతి. నేందియ్యా, ముందు తీ చెప్తా. హే, నీ కళ్ళు లేవా? ఏం భయపడినవా గీ పిల్లి కళ్ళు చూసి? నాకేం భయం లేదు, నువ్వు మాత్రం రాజులాగే ఉన్నావు. ఓయ్ ఆన్ లెక్క నేను లేను, నా లెక్కే ఆడుండు. ఇగో జర చూసుకుంటావో, లేకుంటే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఏంటంటే? ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓ పోరి, మళ్ళెప్పుడు వస్తావు గుద్దనికి? చూసుకోండి బాబే. రేయ్ ఈ ట్విస్ట్ ఏంట్రా? ఎవర్రా వాళ్ళు? ఒరే ఇలా బిహేవియర్ ప్యాటర్న్ చూస్తుంటే రౌడీలు అనిపిస్తున్నారా? రౌడీలా? అవునరా, చూడరా, భగవంతుడు సోయానా నీకోసం వాళ్ళందరినీ పంపించాడు. ఎల్లు వాళ్ళందరినీ ఇరగొట్టి దంచుకొట్టి వంచుకొట్టి అంతే. నిన్ను చూసి ఉస భయపడి పోవాలంతే.
నా తప్పేం లేదు ఆ నన్ను గుద్దిండు నేను ఎన్ని గుద్దినా. పర్వాలేదు వెళ్ళవయ్యా. అది కాదు నాకేం తెలియదు. పర్వాలేదు వెళ్ళవయ్యా వెళ్ళు. వెళ్ళు. ఇంకా నువ్వు వాపు. వెళ్తున్నా వెళ్తున్నా. ఇక సచ్చర్రా నా కొడకల్లారా. ఖేల్ ఖతం దుకాన్ బంద్. గుడ్ షాట్ యా. సమయానికి వచ్చి నన్ను సేవ్ చేసినందుకు. సమయానికి వచ్చి షేవ్ చేస్తాం. మళ్ళా నువ్వు వచ్చి డాష్ కొట్టి గది లేదా గిది లేదా అన్నావనుకో ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఎలా ఎలా ఖేల్ ఖతం దుకాన్ బందా? ఇంకొకసారి అను. ఓ యాక్టింగ్ జరం ఎక్కువైతుంది. సారీ బాలు. బాలువా? నా పేరు నీకెట్లా తెలుసు? ఓ గీ గుట్లేగాడు చెప్పిండా? అరే నువ్వు మా అన్నకు చెంచగానే విలే. అంత చెప్పు సూట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు పనిచేయడం కాదు, మనిషి అన్నాక దిల్లు ఉండాలి. దిల్లు ఎలా అంత చెప్పు. మేడం ఎలా ఉన్నాడు మా పిల్లి కళ్ళ బాలు? పిల్లి కళ్ళు ఎలక కళ్ళు అన్నావంటే నీ కళ్ళు పీకుతా. నా యాక్షన్ హీరోలా ఉన్నాడు. ఆహా మరి బాలు లేడన్నారు కదా, అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను. ఇది తీసుకెళ్లి మీ బంధుమిత్ర సపరివారు అందరూ తిలకించండి. వచ్చి ఒక్కొక్క షాట్ కి ఒక్కొక్కడు అవుట్. ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఏ షాట్ కి? బాలు కొట్టిన షాట్స్ కి. బాలు ఒరే కోసం నీ గురించి ఆలోచిస్తుందంటావా? పచ్చి గూండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించదురా. అవునరా, నువ్వు రౌడీలకే రౌడీలా ఫైట్ చేసి ఉసన బలే భయపెట్టేశారా. బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడే, కానీ మనసు మాత్రం చాలా మంచిది. లేకపోతే నన్నెందుకు సేవ్ చేస్తాడు? ఎవరు? బాలు. ఓ బాలు. ఒకవేళ ఉస మళ్ళీ నీ ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా. నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ఇవాల్టితో క్లోజ్. పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా? అయినా ఇద్దరికి తండ్రి ఒక్కడేగా. ఎవరి గురించే? బాలు. బాలు. ఇంక వేళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా. ఆల్ హ్యాపీస్. ఇవిగో బాలు. బాలు కదే, ఇవి పాలు. హాయ్ మై డియర్ స్టాఫ్, స్వీట్స్ తినండి. ఈ రోజు చాలా శుభదినం. థ్యాంక్ యూ. ఏం సార్ మీ బర్త్డేనా? ఉషా అనే అమ్మాయి నేను క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ని అసహాయం చేసుకున్న రోజు. ఎక్స్క్యూజ్ మీ. yes ఏ ఉషా. ఉషా నీ మొహం చూస్తుంటే రౌడీ బాలు గాని బాగా అసహాయం చేసుకున్నట్టు తెలిసిపోతుంది. ఆయన లైఫ్ లో చూడకూడదు అనుకుంటున్నావు కదా. నో. బాలు గారు ఎక్కడ? బాలు గారా? ఏ ఆడుతో ఏంటి పని? షటప్. ఇంకొకసారి ఆయన్ని వాడు వీడు అంటే ఊరుకునేది లేదు. ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి? ఈ ఫ్లవరు ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి. ఇందులో నా హృదయం ఉంది, జాగ్రత్త. ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికే నేను పుట్టింది. అంతేకాదు లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి, లేకపోతే నువ్వు చచ్చినంత వట్టు. అయ్య బాబోయ్, అంటే ఆల్రెడీ నేను చచ్చినట్టే. నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి? ఒరే రాజు. హలో చెప్పరా బాబ్జీ. ఒరే రాజు, నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతుందిరా. ఇప్పుడే వసొచ్చి ఓ కవరు ఫ్లవరు ఇచ్చి నేను చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని చెప్పిందిరా. నేను బెంగళూరు మీటింగ్ లో ఉన్నాను రా. మరి నన్ను ఏం చేయమంటావురా? రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా, లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టాను కూడా చెప్పింది. నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చేయి.
అసలు ఇది మనసంతా ఇప్పి ఏం రాసి తగలడిందో. ప్రియమైన బాలు, మేరే ప్యారీ ఉష్ నీకోసం చస్తా, ప్రేమిస్తా, ఆరాధిస్తా. నా ఊపిరి నువ్వే, నా ప్రాణం నువ్వే, నా పిజ్జా నువ్వే, నా శాండ్విచ్ నువ్వే. హాయ్ రాజ్. ఏంటి త్రిష సడన్ గా బోట్ రైడింగ్ కి రమ్మన్నావు? కొన్ని హ్యాపీ న్యూస్ లో సరదాగా తేలిపోతూ చెప్పాలనిపిస్తుంది. తేలిపోవటమో ముల్లిగిపోవటమో ఇష్టం చెప్తే కానీ తెలదు కదా. నువ్వు ఆపు. రాజ్ ఇదిగో. ఇది మనం ఉసక రాసిన ఉత్తరంలో ఉంది. తిరసట్టు తిరుగుతుంది ఏంటి కవరు? ఇది కవర్ కాదు, ఉషా జీవితం. మై డియర్ ఉష్, నువ్వు లేకుంటే నేను బతకలేను. నువ్వు కెమెరా అయితే నేను ఫ్లాష్. నీ చెప్పు చంపుతా. నేను శాండ్విచ్ని, నువ్వు పిజ్జావి. నీ చెప్పు ఇట్లు నీ బాలు. అసలు ఎవడి బాలు? బాలు ఎవడా? నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. బాలు పని మనిషి కొడుకనేగా. పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలకా? కుంతీదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది. కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు. ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు. కర్ణుడు తల్లిని క్షమించాడు. నువ్వు మీ తమ్ముడిని క్షమించు. బాలుని తమ్ముడిగా స్వీకరించు. మాట్లాడవే రాజు. ఇంకేం మాట్లాడతాడు పాపం. కానీ నిన్ను మాత్రం చంపగలను. త్రిష అసలు బాలు పుట్టడానికి కారణం వీడే. చా ఊరుకో. మీ ఇంట్లో వీళ్ళంట్లో ఒకే పని మనిషా? జోక్ వేసినా అర్థం ఉండాలి. మీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్లో వేస్తావేంటి? ఉషా ఏంటి బాలుతో నీ పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా? బుద్ధం శరణం గచ్చామి, మరణం తథ్యం సత్యామి. ప్లీజ్ లీవ్ మీ. రాజ్, గ్రేట్ న్యూస్. మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు. సాయంత్రం 4 o'clock కి ఇద్దరు కలిసి రావాలి. మర్చిపోవద్దు. ఈవినింగ్ 4 o'clock డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే? ఆహా, పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమో చూసావా? అయ్య బాబోయ్, వద్దురా. నువ్వు నన్ను తనటం, నేను నీళ్ళలో పడిపోవటం, ఇందులో పెద్ద వెరైటీ లేదురా. పెద్ద వెరైటీగా ఉంటుంది. నేనే దూకేస్తాను చూడు. అన్యం పేసిన అన్యం. గట్టిగా కట్రా, గట్టిగా. పొద్దున్న బోట్ లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాంబులు టాబ్లెట్లు వాడినా నీ తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావో అని భయంగా ఉందిరా. రేయ్, ఇంతకన్నా అవ్వడానికి ఇంకేముంటుందిరా? చెప్పేయరా, చెప్పేయ్. అదివో అల్లదివో 2 సూట్లు. ఎక్కడివిరా అవి? త్రిష పంపించిందిరా. ఎందుకు? అవి వేసుకుని సాయంత్రం 4 ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. ఇద్దరు అంటే నువ్వు నేనా? కాదు, ఒకటి నువ్వు, 2 నువ్వే. రేయ్, అర్థం ఏంటి చెప్పరా? ఒకటి మామూలు కళ్ళేసుకున్న నువ్వు, 2 పిల్లి కళ్ళేసుకున్న బాలు లాంటి నువ్వు. అదెలా సాధ్యం రా? ఎలా సాధ్యం వద్దో ఒక్కసారి ఆలోచించుకోండి. గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా, కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా. ఎలా? నేను ఇంతకంటే ఆలోచించలేను రా. ఏం చేయమంటావు? ఫ్లాష్ అయింది. ఏ ఉషా, కమ్ సూన్. ఏ వదులు. ఎవరైనా చూస్తే బాగోదు. వద్దు రాజ్. రాజా? వదినాజీ, మీరా? నేను రాజుని కాను, బాలుని, పిల్లికెండ్ల బాలుని. అరే భగవాన్, ఎంత తప్పు చేసినా, ఎంత తప్పు చేసినా
పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకొని ఖరాబ్ చేసిన హే రామ్ హే రామ్ బాలు ఊరుకు బాలు ఇది పొరపాటు జరిగిపోయింది నహి వదినాజీ నహి సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం ఘోరం నేను తప్పు చేసిన ఇంకా మీ సిస్టర్ కి నేను పనికిరాను ఈ పిల్లకెళ్ళ ముఖం గా పిల్లకు చూపెట్టలేను వదినా చూపెట్టలేను ఇస్ పాపి కా మాఫ్ కీజియే వదినాజీ మాఫ్ కీజియే నహి मैं पापी हूँ నేను రాను నేను మళ్ళీ కనపడను బాలు బాలు